బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఐబొమ్మ రవి ఓవైపు సినిమా పరిశ్రమను, మరోవైపు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే చేసిన పాపాలు ఊరికే పోవు అన్నట్లుగా అనూహ్యంగా పోలీసుల చేతికి చిక్కాడు. రవి వ్యవహారం మామూలుగా లేదని పోలీసుల కస్టడీ రిపోర్టుతో మరోసారి స్పష్టమైంది. 12 రోజుల పాటు కస్టడీలో ఉన్న ఐబొమ్మ రవి నుంచి సేకరించిన కీలక వివరాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ రిపోర్టులో పైరసీ, ఆన్లైన్ బెట్టింగ్, డబ్బు లావాదేవీలకు సంబంధించిన అనేక షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో ఐబొమ్మ రవి సినిమాలను 2 రకాలుగా కొనుగోలు చేసినట్లు అంగీకరించాడు. క్యామ్ క్యాడర్ ప్రింట్ కు ఒక్కో సినిమాకు $100, హెచ్డీ ప్రింట్ కు ఒక్కో సినిమాకు $200 చెల్లించిన తెలిపాడు. కోవిడ్ తర్వాత తన పైరసీ బిజినెస్ మరింత మెరుగుపడిందని రవి విచారణలో తెలిపాడు. ఆన్లైన్లో సినిమాలు చూసేవారి సంఖ్య కోవిడ్ తర్వాత గణనీయంగా పెరగడంతో తన ఆదాయం భారీగా పెరిగిందని వివరించాడు. రవి నిర్వహించిన 7 బ్యాంకు ఖాతాలకు మొత్తం 13.40 కోట్లు జమైనట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో ఒకేసారి ఆన్లైన్ బెట్టింగ్ యాడ్స్ ద్వారా 1.78 కోట్లు వచ్చినట్లు తేలింది. అలాగే ట్యాక్స్ సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతో తన సోదరి చంద్రికకు 90 లక్షలు బదిలీ చేసినట్లు రవి అంగీకరించాడు. అంతేకాకుండా లావాదేవీలన్నీ ఎక్కువగా విదేశీ కరెన్సీ రూపంలోనే నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం పైరసీ చేశారని చెప్తున్నారు. దాదాపు 4 సంవత్సరాలుగా మీరు ఏం చేశారు? ఈ బెట్టింగ్ యాప్ ద్వారా డబ్బులు కూడా పెట్టారని తెలుస్తుంది. ఈ బెట్టింగ్ యాప్ లో మీరు రోల్ ఏంటి? రవి చెప్పండి, మీరు చెప్పండి. రవి చెప్పండి, మీరు ఐబొమ్మలో మీ రోల్ ఏంటి? మీరు ఎందుకు విదేశాలకు వెళ్ళిపోయారు? మరి ఇక్కడ ఇండియాలో లేకుండా ఎందుకు వెళ్ళిపోయారు? పోలీసులు విచారించారు. ప్రస్తుతం ఐబొమ్మ రవి మొత్తం పైరసీ చేసి ఐబొమ్మ రవి ఓవైపు సినిమా పరిశ్రమని, మరోవైపు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే చేసిన పాపాలు ఊరికే పోవన్నట్లుగా అనూహ్యంగా పోలీసులకి చెక్కాడు. ఇక రవి వ్యవహారం మామూలుగా లేదని పోలీసులు కస్టడీ రిపోర్టుతో మరోసారి స్పష్టమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్ చెప్పండి. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఐబొమ్మ రవి ఏదైతే ఉందో 21,000కు సంబంధించిన సినిమా అంతా కూడా తీసినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా దాదాపుగా బెట్టింగ్ యాప్స్ లో ఇవన్నీ డబ్బంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మొత్తం పోలీసులు 12 రోజుల పాటు కస్టడీలో విచారణ చేస్తే ఒక్కొక్కటి కూడా బయటకు పడే పరిస్థితి. అంతా కూడా ఈ సినిమాలో వచ్చే డబ్బంతా కూడా 100 కోట్ల రూపాయలు వచ్చినట్టు కూడా భావించిన పరిస్థితి అయితే మనం పోలీసుల నుంచి రాబట్టినట్టు విషయాలు ఒక్కొక్కటి బయటపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ తన గతంలో కూడా కోవిడ్ సమయంలోనే ఈ సినిమా కూడా క్యామ్ కార్డ్, అంటే క్యామ్ కార్డ్ కూడా తీస్తే $100, క్యామ్ కార్డ్ లో హెచ్డి క్వాలిటీ తీస్తే $200. ఈ డాలర్స్ అన్ని కూడా ఈ సినిమాలన్నీ కూడా భారీగా డిమాండ్ పెరిగింది. కోవిడ్ తర్వాత ఎక్కువగా డిమాండ్ పెరిగినట్టు కూడా పోలీసులకు చెప్పినటువంటి పరిస్థితి. కానీ అమౌంట్ అంతా కూడా విదేశం నుంచి అమ్ముతే ట్యాక్సీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ట్యాక్స్ రాకుండా ఉండేందుకు చంద్రిక అనే ఎవరైతే ఉందో వాళ్ళు చూస్తారు. అంటే చంద్రిక అకౌంట్ 90 లక్షలు బదిలీ చేసినట్టు, లావాదేవీలు జరిగినట్టు కూడా గుర్తించినటువంటి అన్ని కూడా లావాదేవీలను కూడా విదేశీ కరెన్సీ రూపంలోనే నిర్వహించారు. ఎందుకంటే తను ఆల్రెడీ కూకట్పల్లి సమీపంలో ఉన్నటువంటి ఉషా ముల్లపూడి హాస్పిటల్ ఏదైతుందో అక్కడ సమీపంలో ఒక ఆఫీస్ తీసుకోవడం జరిగింది. ఆఫీస్ అంతా తీసుకొని ఇక్కడ నుంచి కొన్ని పైరసీలు చేసినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆల్రెడీ తను మొన్న అరెస్ట్ చేసినటువంటి ప్లేస్ కాకుండా అక్కడ జీడిమెట్ల పిఎస్సీ లిమిట్స్ లో ఉన్నటువంటి ప్లేసెస్ లో అక్కడ తనకు ఆఫీస్ పెట్టడం జరిగింది. ఆఫీస్ పెట్టి అక్కడ నుంచి ఎంత కూడా పైరసీలు చేశాడని చెప్పేసి కొంతమంది కూడా పోలీసులు కొన్ని చెప్పినట్టుంది. ఆఫీస్ అక్కడ నుంచి ఎంత కూడా బెట్టింగ్ యాప్స్ నుంచి కూడా బాగా దాదాపుగా 100 కోట్ల రూపాయలు కూడా లావాదేవీలు జరిగినట్టు కూడా గుర్తించినటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ తను విచారించిన నేపథ్యంలోనే ఒక్కొక్కటి కూడా బయటపడ్డాడు. ఎందుకంటే గతంలో కూడా చూస్తే ఈ సినిమాలన్నీ కూడా దాదాపుగా 21,000 సినిమాలన్నీ కూడా చూస్తే కొన్ని కొత్త సినిమాలు కూడా ఒక్కొక్క అంటే సినిమా ఇవాళ వచ్చిందంటే 4-5 డేస్ కూడా సినిమాలు ఇవన్నీ రిలీజ్ చేస్తారు. దీంట్లో కూడా ఒక ఏజెంట్లు పెట్టుకుందండి. హైదరాబాద్ లో కొంతమంది ఏజెంట్లు పెట్టుకోండి, వివిధ ప్రాంతాలు కూడా ఏజెంట్లు పెట్టుకున్నాడు. ఈ ఏజెంట్లు కూడా ఏదైతే ఉందో హెచ్డి క్వాలిటీలో తీసుకొచ్చినప్పుడు ఒక రేటు, నార్మల్ క్వాలిటీ తీసుకొస్తే హెచ్డి క్వాలిటీ కూడా అంటే రేట్లు పెట్టేసి అమౌంట్ అంతా కూడా విదేశాల నుంచి కూడా సినిమాని కూడా రిలీజ్ చేసినటువంటిది కూడా పోలీసులు గుర్తించారు. ఆ సినిమా చూస్తున్న తరుణంలోనే బెట్టింగ్ యాప్స్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కువ ప్రమోట్ చేయడం అనేది బెట్టింగ్ యాప్స్ అనేది ఎక్కువ కూడా సీరియస్ గా తీసుకున్నాడు తెలంగాణ రాష్ట్ర పోలీసులు అని చెప్పారు. ఎందుకంటే
ఈ బెట్టింగ్ యాప్స్ లో కూడా చాలా మంది పోలీసులు కూడా సైతం కూడా బెట్టింగ్ యాప్ లో కాల్పడి డబ్బులు పెట్టిన అమౌంట్ తిరిగి రాకపోతే ఆసుపత్రులకు పాల్పడేటువంటి పరిస్థితి మనం అప్పటి నుంచి కూడా చూస్తాం. ఇప్పటి వరకు కూడా అదే నడుస్తుంది. దాంట్లో సామాన్య పీపుల్ కానీ కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దాంట్లో కూడా ఉద్యోగస్తులు కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఎవరికి తెలియకుండా అందరూ రకరకాల మనుషులు కూడా ఈ బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టి నష్టపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడ్డ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న వెంటనే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది ఎవరు, ఇలా పట్టుకుంటే అసలు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ఎవరు బయటపడే అవకాశాలు ఉన్న ఉద్దేశంతోనే ఈ ప్రమోట్ చేసినటువంటి యూట్యూబర్స్ కానివ్వండి, సినిమా స్టార్స్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కేసులు నమోదు చేసి వీళ్ళను విచారించి వీళ్ళ బ్యాంకుల లావాదేవీలన్నీ కూడా గుర్తించినటువంటిలో ఈ సీరియస్. దాంట్లో భాగంగా బెట్టింగ్ యాప్స్ లో రవి ఏదైతే ఉన్నాడో రవి కూడా చాలా సందర్భాలు కూడా తన బెట్టింగ్ యాప్స్ తో కూడా ప్రమోట్ చేయడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ఉన్నారో విదేశాల్లో ఉన్నటువంటి వాటితో టైఅప్ అయ్యి ఆ లావాదేవీలన్నీ కూడా తన అకౌంట్లకు రావడంతో వివిధ కరెన్సీలు వచ్చినాయని కూడా గుర్తించారు. ఇదంతా కూడా విదేశాల నుంచి వచ్చే డబ్బంతా కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ కూడా కొంతమంది పంపించిన నేపథ్యంలోనే ఇదంతా కూడా దర్యాప్తులో భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ 12 రోజుల పాటు విచారించారు. మళ్ళీ అవసరం కూడా కస్టడీకి తీసుకొని మళ్ళీ ఇంకొక 3-4 days మళ్ళీ అవసరం కూడా మళ్ళీ కస్టడీకి తీసుకొని మన పోలీసులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇదంతా కూడా బెట్టింగ్ యాప్స్, సినిమాకు సంబంధించినటువంటి పైరసీ ఇదంతా కూడా సినిమా పైన పక్కన పెడితే ఎక్కువ కూడా కాన్సన్ట్రేషన్ అంతా కూడా బెట్టింగ్ యాప్స్ పైన చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ సినిమా లోపల ఉన్నంత మాత్రం సినిమా ఆగట్లేదని చెప్పారు. మూవీ రూల్స్ కూడా ఎట్లా ఉందో అటువంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ తన గతంలో కూడా నేను వెబ్ డిజైనర్ కావడంతో కొన్ని దాదాపు 10-17 వెబ్సైట్లు కూడా నేను హైర్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్లన్నింటి కూడా తీసుకొని సినిమాలన్నీ కూడా పైరేట్ చేస్తున్నటువంటి గతంలోనే చేశాడని చెప్పి పోలీసులు గుర్తించారు. ఈ ఎప్పుడైతే కోవిడ్ స్టార్ట్ అయినప్పుడే ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే పైరేట్ సినిమావో ఎక్కువగా డిమాండ్ వచ్చిందని చెప్పడం జరిగింది. ఎక్కువగా డిమాండ్ రావడం అంటే డబ్బులు కూడా బాగా సంపాదించానని చెప్పేసి పోలీసులు చేశారు. దాదాపు తన దగ్గర ఉన్నటువంటి 35 బ్యాంకు అకౌంట్లు కానివ్వండి, ఇప్పుడు దాదాపు 12 అకౌంట్లు గుర్తించారు. ఈ 12 అకౌంట్లకు సంబంధించిన 100 కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ లావాదేవీ జరిగినాయి అని చెప్పి గుర్తించారు. 12 కోట్ల రూపాయలు దాంట్లో ఉన్నది, 17 కోట్ల కూడా దాంట్లో ఉన్నాయి, 14 దాంట్లో ఉన్నాయి, 3 కోట్లు సీజ్ చేశారు. ఇటువంటి ఒక్కొక్క బ్యాంకు నుంచి ఒక్కొక్క అకౌంట్ల నుంచి వచ్చినటువంటి పరిస్థితి అయితే గుర్తించడం జరిగింది. ఇంకా మరింత ఇంకా బ్యాంక్ సంబంధించినటువంటి డాటా తీసుకోవాలంటే కొంచెం సమయం పెట్టే అవకాశాలు కనిపిస్తుంది. అంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా రవిని కూడా విచారించారు. మళ్ళీ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం మళ్ళీ ఒకసారి కూడా కస్టడీ తీసుకొని విచారించే అవకాశం అయితే కనిపిస్తున్నది. అయితే దుర్గేష్ ఇక్కడ చూసినట్లయితే క్యామ్ క్యాడర్ ప్రింట్ కు ఒక్కో సినిమాకు $100, అలాగే హెచ్డి ప్రింట్ కు ఒక్కో సినిమాకు $200 పెట్టి రవి కొనుగోలు చేశానని చెప్పి ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇతను కొనుగోలు చేశాడు అంటే అక్కడ అతనికి అమ్మిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, వాళ్ళు ప్రొడ్యూసర్స్ కి తెలియకుండానే అమ్మిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళపైన కూడా ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందంటారా? అసలు ఎవరు అమ్ముతున్నారు, ఈ విధంగా ఎవరు ఇల్లీగల్ గా ఈ సినిమాల్ని పర్చేజ్ చేస్తున్నారు అని చెప్పి ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు ఖచ్చితంగా ఆల్రెడీ కొన్ని సినిమాల థియేటర్ల నుంచి కొన్ని హ్యాక్ చేసినటువంటి పరిస్థితుల్లో మనం గతంలో చూసాం. సినిమా థియేటర్ నుంచి సర్వర్లను హ్యాక్ చేసేటువంటి ఒక టీం ఉన్నది. ఆల్రెడీ గతంలో చూసుకుంటే అశ్విన్ ఎవరైతే ఉన్నాడో, నిందితుడిగా ఉన్నాడో యువకుడు, అతను ఒక నిమిషంలోనే ఒక సంబంధించిన డోల్ఫిన్ కానీ క్యూబా కానీ ఏదైతే ఉందో ఆ సినిమాకి సంబంధించిన సాఫ్ట్వేర్ ని మొత్తం మీద దాన్ని హ్యాక్ చేసి తీసుకొచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇదంతా కూడా రవి కనుక విచారించడం నేపథ్యం చూస్తానంటే కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వర్గాలకే ఉచ్చు బిగించే ప్రయత్నం కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ చెప్పినటువంటి మాటలు ఏదైతుందో హెచ్డి క్వాలిటీ కానీ, ఎస్డి క్వాలిటీ కానీ క్యామ్ కార్డు ద్వారా రికార్డు చేసి ఇచ్చినటువంటి సినిమాలన్నీ కూడా తీసుకున్నాడు. వాటికి $100, $200 కేటాయించి తీసుకున్నాడంటే మరి ఎవరికి ఇచ్చాడు, దీని వెనుకలు ఎవరు నడిపించారు, అసలు క్యామ్ కార్డు రికార్డు చేసి ఎవరు ఇచ్చారు, ఇదంతా కూడా బయటికి రాబట్టిన ఖచ్చితంగా ఉన్న విషయం. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు కూడా దీనిపైన సీరియస్ గానే ఉందని చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ సినిమా అగ్రనేత ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలోనే పోలీస్ కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది, డైరెక్ట్ గా నేరుగానే చేశారు. అలాంటి మీడియా సమావేశంలో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంతా కూడా 100 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని చెప్పారు. గతంలో చూసుకున్నట్టే 2024 కానీ 37,000 కోట్లు, 2023 కానీ 47,000 కోట్లు, అంటే ఇవి కోట్ల నష్టం జరుగుతుంది. అంటే 100 కోట్లు పెట్టి సినిమాలు తీయడం వలన ఈ సినిమాలు ఏదైతే పైరసీ కావడం వల్ల 100 కోట్ల నష్టపోతున్నామని చెప్పి ఆల్రెడీ సినిమా అగ్రనేత ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ చాలా మంది కూడా ఒక సినిమా తీసుకున్నారంటే ఒక ప్రొడ్యూసర్ ఎంత అమౌంట్ పెడతారు, 100 కోట్లు పెట్టి సినిమా తీశాడు. దాన్ని ఆల్రెడీ ప్రొడ్యూసర్ లాస్ అవుతున్నాడు, ఎగ్జిక్యూటివ్ లాస్ అవుతున్నాడు, డిస్ట్రిబ్యూటర్ లాస్ అవుతున్నాడు. ఇదంతా కూడా లాస్ అవుతున్నారు అంటే సినిమా పైరసీ కావడం వలన సినిమా థియేటర్ ప్రేక్షకులు రాలేకపోతున్నారు. కేవలం వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్ లో చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది, దీనివల్ల నష్టపోతున్నారని చెప్పేసి దాని కూడా సినిమా సంబంధించిన ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా సీరియస్ గా తీసుకోవాలని పోలీసుల పైన కూడా ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా దానిపై సీరియస్ తీసుకున్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదును సీరియస్ గా తీసుకుని వాళ్ళు వేరుకోవడం జరిగింది, న్యాయం చేయాలని చెప్పి.
దాంట్లో భాగంగానే ఆ ఐబొమ్మ రవిని ఎట్టకేలో పట్టుకుంటాను. ఐబొమ్మ రవిని విచారిస్తే ఇదంతా కూడా బయటపడుతున్నది. 12 రోజుల విచారణ కూడా క్యాంప్ కార్డ్ సంబంధించినటువంటి రికార్డ్స్ కానివ్వండి, ఎస్డి క్వాలిటీ కానీ, ఎస్డి కార్డు కానీ, ఎస్డి కార్డు ఏదంటే క్వాలిటీ అంటే హెచ్డి క్వాలిటీ అంటే $200, ఎస్డి క్వాలిటీ అయితే $100. మరి ఎవరు ఇచ్చారు వీళ్ళకు? ఈ క్వాలిటీ అంతా కూడా తెచ్చిచ్చినటువంటి సినిమాలు ఎవరు తెచ్చిస్తారు? ఈ కంటెంట్ ఎవరు ఇచ్చారు? ఇదంతా కూడా ఏజెంట్లు పెట్టుకున్నారు. ఏజెంట్లు ఎక్కడ ఉన్నారు? సినిమాలతో పనిచేసే వాళ్ళు ఉన్నారా? మరి వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు, సినిమా థియేటర్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా ఒక కొలికి తీసుకురావాల్సిన పరిస్థితి పోలీసుల పైన ఉన్నదని చెప్పుకోవాలి. పోలీసులకు సవాలుగా మారిందని చెప్పారు. ప్రస్తుతానికి అయితే 12 రోజుల పాటు 3 సార్లు కూడా తను కస్టడీ విచారణ చేశారు. 3 రోజుల పాటు కూడా 3 సార్లు సందర్భాలు ఒకసారి 8 రోజులు చేశారు, ఒకసారి 3 రోజులు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి థర్డ్ టైం కస్టడీలో కూడా 12 రోజులు విచారించారు. ఈ 4 కేసులకు సంబంధించిన 12 రోజులు విచారించినటువంటి పరిస్థితి. అవసరం కూడా మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ కస్టడీ పిటిషన్ దాఖలు చేసి మళ్ళీ ఒక 4-5 డేస్ కూడా కస్టడీ ఇస్తే మళ్ళీ విచారించే యోచనలు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఈ అమ్మిన వాళ్ళు ఎవరు, కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా లింకులు బయటికి రావడానికి ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి కస్టడీ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే దుర్గేష్, ఇక్కడ మనం చూసినట్లయితే మనకి టీవీలో ఉన్న విజువల్స్ లో కూడా అతను ఒక రిపోర్టర్ అడుగుతున్న ప్రశ్నకి మీరు ఫారెన్ ఎందుకు వెళ్లారు అని చెప్పి అడుగుతూ ఉంటే, నేను ఫారెన్ వెళ్లారని ఎవరు చెప్పారు, నేను కూకట్పల్లిలోనే ఉన్నాను అని చెప్పి అతను చెప్తున్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇంత విషయం బయటపడిన తర్వాత కూడా మళ్ళీ అతను ఇన్ని రకాల అబద్ధాలు బయట మాట్లాడుతున్నాడు అంటే ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఆల్రెడీ ఫస్ట్ నుంచి డే 1 నుంచి కూడా పోలీసులకు పట్టుకుంటూ చూద్దాం దమ్ముంటే అని పోలీసులకు సవాల్ వేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ తను ఇక్కడ ఇండియాలో ఉంటే పట్టుకునే వాళ్ళు ఇండియాలో లేడు. తను ఖచ్చితంగా అక్కడ కరీబియన్ దీవులలో అక్కడే సిటిజన్ తీసుకొని అక్కడనే ఉండి అటుంచే ఐపీ అడ్రస్ల మీదనే ఫేక్ ఐడీల మీదనే తను ఆల్రెడీ సినిమా పైరసీ చేసినటువంటి పరిస్థితి ఫస్ట్ నుంచే ఉన్నది. ఆల్రెడీ తను ఇండియాకి వచ్చిన తర్వాత తనకు ఉన్నటువంటి సమాచారం ఏదైతుందో ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించిన లావాదేవీలు ఏది జరుగుతుందో దానిపైన పోలీసులు నజర్ పెట్టడం జరిగింది. ఎప్పుడైతే పట్టుకొని చూద్దాం దమ్ముంటే అని పోలీసులకు ఎప్పుడైతే సవాలు విసిరాడో అప్పటి నుంచి పోలీసులు ఎక్కువగా పట్టుకొని చూద్దాం అనేది దానికి ఏదైతే సవాలు విసిరాడో ఆ సవాళ్ళు ఏందో చూపిస్తామని చెప్పి పోలీసులు, హైదరాబాద్ పోలీసులు కూడా మొత్తం మీద సవాళ్ళను తీసుకొని దాన్ని మొత్తం మీద పట్టుకోవడం. ఎందుకంటే హైదరాబాద్ వచ్చిన తర్వాతనే కూకట్పల్లిలో ఉన్నటువంటి ఇంట్లోనే తను వచ్చినటువంటి 1 డేలోనే పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పటికి కూడా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి 2 గంటల పాటు తన డోరు తీయకుండా ఆ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ అంతా కూడా రిమూవ్ చేసినటువంటి పరిస్థితి. హార్డ్ డిస్క్ కానివ్వండి, తన దగ్గర పెన్ డ్రైవ్ లేదా డాటా ఉందో వాటన్నిటి రిమూవ్ చేశారు. వాటిని మళ్ళీ పోలీసులు అడగడం ల్యాప్టాప్ అంటే ఉన్న టెన్షన్ లో వేరే చోట పెడితే పోలీసులకు అనుమానం వచ్చి అవన్నీ తీసుకొని ఎథికల్ హ్యాకర్ ద్వారా మొత్తం మీద వాటిని రిమూవ్ అయిన వాటిని మళ్ళీ గ్యాదర్ చేసే ప్రయత్నంగా పోలీసులు కూడా మనం భావించాం. ఓకే రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.